సో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 5వ భాగంలో, రాజ్యాంగంలోని 5th పార్ట్లోని 124th నుంచి 147 వరకు గల ఆర్టికల్స్, 124 టు 147 ఆర్టికల్స్ మనకు దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. సో ఇది మనకి రాజ్యాంగంలోని ఎన్నో భాగంలో ఉంది, 5th పార్ట్లో ఉంది. అయితే మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? మన ఇండియాలో అంటే బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటు చేయబడింది. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్ కోర్టులో మనకు ఏర్పాటు అనేది చేయడం జరిగింది. పోర్ట్ విలియం కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టులో ఒకరేమో చీఫ్ జస్టిస్ ఉంటే, ఇక్కడ ఒకరేమో చీఫ్ జస్టిస్ ఉంటే ముగ్గురేమో జడ్జిలు ఉండేవారు. సో ఒకరు చీఫ్ జస్టిస్ ఉంటే ముగ్గురేమో జడ్జిలు అనేవాళ్ళు ఉండేవారు. ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతాడు. అంటే బ్రిటిష్ ఇండియా కాలంలో మొట్టమొదటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే సర్ ఎలిజా ఇంఫే అనే వ్యక్తి. సర్ ఎలిజా ఇంఫే అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు. సో సర్ ఎలిజా ఇంఫే అనే వ్యక్తి మొట్టమొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఫైనలా? సో బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే ఫైనలా అంటే కాదు. అప్పుడున్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చకపోతే మనం ఏం చేయొచ్చు అంటే, సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే మనం ఏం చేయొచ్చు అంటే లండన్ లోని ప్రివీ కౌన్సిల్ లో అప్పీల్ చేసుకోవచ్చు. అనగా బ్రిటిష్ ఇండియా కాలంలో ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే ఫైనల్ కాదు, ఆ జడ్జిమెంట్ నచ్చినటువంటి వాళ్ళు లండన్ లో ఉన్న ప్రివీ కౌన్సిల్ లో అప్పీల్ చేసుకోవచ్చు. అనగా దాన్ని ఇప్పుడు ప్రివీ కౌన్సిల్ ఇప్పుడు ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే సుప్రీంకోర్టు అని పిలుస్తున్నారు. బ్రిటన్ సుప్రీంకోర్టు పేరు ఒకప్పుడు ప్రివీ కౌన్సిల్ గా పిలిచేవారు, అక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అని అర్థం. ఇది మనకు ఫస్ట్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడినప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 74లో ఏర్పాటు చేయబడింది. దాని తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. సో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏం జరిగిందో చూద్దాం మనం. సో 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫెడరల్ సిస్టమ్ ను ఇంట్రడ్యూస్ చేయాలని ఈ చట్టంలో చేర్చారు. అంటే సమాఖ్య వ్యవస్థను లేదా ఫెడరల్ సిస్టమ్ అంటాం. ఆ సమాఖ్య వ్యవస్థను చేర్చడం జరిగింది. ఇండియాలో సమాఖ్య వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అంటే ఫెడరల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పుడు ఫెడరల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1937లో సుప్రీంకోర్టు ప్లేస్ లో, అంటే 1774లో ఏర్పాటు చేయబడిన సుప్రీంకోర్టు స్థానంలో ఏ కోర్టు ఏర్పాటు చేయబడింది అంటే ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేయబడింది. 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1937లో ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెడరల్ కోర్టు దేని స్థానంలో ఏర్పాటు చేశారు అంటే సుప్రీంకోర్టు స్థానంలో ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు అని మనము సో ఇక్కడ క్వశ్చన్ చేసుకుంటే, ఎందుకంటే ఇండియాలో ఫెడరల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనే 2 గవర్నమెంట్స్ ఏర్పాటు చేయబడినాయి కాబట్టి, సో ఆ 2 గవర్నమెంట్స్ కు మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు కాబట్టి అక్కడ సెంట్రల్ కి మరియు స్టేట్స్ కి మధ్య గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వివాదాలను పరిష్కరించడానికి ఇండియాలో సుప్రీంకోర్టు స్థానంలో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు 1937లో. ఓకేనా. 1937లో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు అనేది 1774లో ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడుంది అంటే కలకత్తాలో ఉంది, కానీ ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ఫెడరల్ కోర్టు. మరి అప్పుడు ఫెడరల్ కోర్టులో ఎంతమంది ఉండేవారు అంటే 1+6 మెంబర్స్ ఉండేవారు. సో 1+6 మెంబర్స్ ఉండేవారు. అంటే ఒకరెవరో
అనగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒకరేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాగా 6 జడ్జిలు ఉండేవారు. సో 6 జడ్జెస్ ఉండేవారు. అలా 1 6 మెంబర్స్ ఉండేవారు. ఆ 1 ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ అని గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఆ ఫెడరల్ కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే మారిస్ గ్వేయర్ అనే వ్యక్తి. మారిస్ గ్వేయర్ అనేటువంటి వ్యక్తి మనకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయడం జరిగింది. ఒకప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎలిజా ఎంఫీ అనే వ్యక్తి పనిచేశాడు కదా. సో తర్వాత ఫెడరల్ కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎవరు పనిచేశారంటే మారిస్ గ్వేయర్ అనే వ్యక్తి పనిచేయడం జరిగింది. సో మరి మన భారతదేశంలో కనుక న్యాయ వ్యవస్థను పరిశీలన చేస్తే, న్యాయ వ్యవస్థను కనుక చూస్తే మన ఇండియాలో ఎలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది అని అడుగుతుంటాడు క్వశ్చన్స్. సో ఎలాంటి జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఫాలో అవుతుంది మన ఇండియా, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. 2 సిస్టమ్ ను ఫాలో అవుతుంది. ఒకటి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం మనం. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇంకొకటి ఏమో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్. ఈ రెండింటిని మన ఇండియా ఫాలో అవుతుంది. అయితే ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ను ఎక్కడి నుండి తీసుకున్నాము అని అడుగుతాడు. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ టేకన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్, ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము అని అడిగినప్పుడు మనం బ్రిటన్ దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో బ్రిటన్ దేశ రాజ్యాంగం నుండి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ తీసుకున్నాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్కడ నుండి తీసుకున్నారు అంటే అమెరికా దేశ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో దీన్ని తెలుగులో ఏమంటారు అంటే మనం ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవాలి, సో తెలుగులో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అనే రాస్తున్నారు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని తెలుగులో ఏమంటారంటే సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటారు. సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఇంకేమంటారంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటారు. ఏకీకృత న్యాయ వ్యవస్థ, సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అని పిలుస్తారు. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అని పిలుస్తాం. ఓకేనా. సో ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థనేమో మనం అమెరికా దేశ రాజ్యాంగం నుండి తీసుకుంటే, సమీకృత న్యాయ వ్యవస్థనేమో బ్రిటన్ నుండి తీసుకున్నాం. మరి ఇవి ఏంటనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. సో వీటిని అసలు సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే ఏంటని తెలియాలి. సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటంటే దేశం లెవెల్లోనైతే సుప్రీంకోర్టు అనేది ఉంటుంది, రాష్ట్రం లెవెల్లోనైతే స్టేట్ లెవెల్లోనైతే మనకు ఏం కనబడుతుంది, హైకోర్టు అనేది కనబడుతుంది. అలానే జిల్లా లెవెల్లోనైతే డిస్ట్రిక్ట్ లెవెల్లోనైతే డిస్ట్రిక్ట్ కోర్టు అనేటువంటి జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటాయి. ఇక్కడ డివిజనల్ లెవెల్లో సబార్డినేట్ కోర్టులు అనేటువంటివి ఉంటాయి. సబార్డినేట్ కోర్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అంతకన్నా కింది స్థాయిలో సబార్డినేట్ కోర్టు కన్నా కింది స్థాయిలోనైతే మనకు మున్సిఫ్ కోర్టులు అనేవి కనబడతాయి. అనగా అతి కింది స్థాయిలోనైతే మున్సిఫ్ కోర్టులు ఉన్నాయి. అంతకన్నా కింది స్థాయిలో కొన్ని రాష్ట్రాలలో మనకు విలేజ్ కోర్టులు అనేటువంటి కనబడుతున్నాయి. భారతదేశం మొత్తం లేనప్పటికీ కూడా కొన్ని విలేజ్లలో మనకు విలేజ్ కోర్టులు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ విలేజ్ కోర్టులు దేనికి లోబడి ఉంటాయి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఏమో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా హైకోర్టు ఉంటుంది, హైకోర్టు చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పినట్టుగా సబార్డినేట్ కోర్టు చెప్పినట్టుగా మున్సిఫ్ కోర్టు చెప్పినట్టుగా. సో ఎవరు వినాల్సి ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ కోర్టులు లేదా విలేజ్ కోర్టులు వినాలి. అంటే ఇప్పుడు కింది స్థాయి కోర్టు పై కోర్టుకి రెస్పాన్సిబిలిటీగా ఉండడాన్ని, కింది కోర్టు పై కోర్టుకు రెస్పాన్సిబిలిటీగా ఉండడాన్ని ఏమంటామంటే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం. ఇట్లాంటి సిస్టమ్ మనకు బ్రిటన్ లో కనబడుతుంది. సో కింది స్థాయి కోర్టు పై కోర్టుకి రెస్పాన్సిబిలిటీగా ఉండడాన్ని ఏమని పిలుస్తాము అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ లేదా సమీకృత న్యాయ వ్యవస్థ, దీన్ని మనం ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాము. అనగా సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు ఆదేశాలను డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలను సబార్డినేట్ కోర్టు పాటించాల్సి ఉంటుంది.
సో కింది కోర్టు పై కోర్టుకు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అనగా పై కోర్టు చెప్పినట్టుగా కింది కోర్టు వినాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే, సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఏంటిదంటే స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటాం మనం. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ లేదా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అని పిలుస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు సో మనకు దేశం లెవెల్లోనైతే అత్యున్నతమైన న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు కదా. అట్లనే మనకి రాష్ట్రం లెవెల్లోనేమో హైకోర్టు అనేది ఉంటుంది. సో అట్లనే మనకి జిల్లా లెవెల్లోనైతే డిస్ట్రిక్ట్ కోర్టు అనేటువంటి ఉంటుంది. అట్లనే మనకి అంతకన్నా కింది స్థాయిలో డివిజనల్ లెవెల్లో సబార్డినేట్ కోర్టులు అనేటువంటివి కనబడుతున్నాయి కదా. ఇందులో ప్రతి కోర్టు సబార్డినేట్ కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ స్వతంత్రంగా పనిచేసేది, అనగా కార్యనిర్వాహక శాఖ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ చెప్పినట్టుగా వినేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా సుప్రీంకోర్టు వింటుందా, లేదా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు పనిచేస్తుందా, లేదా న్యాయము జస్టిస్ అనేటువంటిది సో స్వతంత్రంగా ఇవ్వగలుగుతుందా, లేకపోతే నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా వింటుందా అంటే అట్లా వినదు. సో న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు తీర్పునివ్వడం జరుగుతుంది. అట్లానే హైకోర్టు కూడా అంతే, స్టేట్ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టుగా వింటుందా అంటే లేదు కదా. డిస్ట్రిక్ట్ కోర్టు కూడా అంతే, జిల్లా న్యాయస్థానం ఒక మంత్రి చెప్పినట్టుగానో ఒక ఎమ్మెల్యే చెప్పినట్టుగానో వింటుందా అంటే లేదు. అనగా ఎగ్జిక్యూటివ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కోర్టులు స్వతంత్రంగా పనిచేయడాన్ని స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అని పిలుస్తున్నాం. సో స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ లేదా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాము. ఓకేనా. సో మనకి ఇట్లాంటి సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే అమెరికా దేశ రాజ్యాంగంలో, అమెరికాలో మనకు కనబడుతుంది. అంటే అమెరికా దేశ రాజ్యాంగంలో కూడా ఇట్లాంటి విషయం పేర్కొనబడింది. బట్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ టేకన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అని అడిగినప్పుడు యుఎస్ కాన్స్టిట్యూషన్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎక్కడి నుండి తీసుకున్నామని అడిగితే బ్రిటన్ దేశ రాజ్యాంగం. ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఏంటంటే సిస్టమ్ స్ట్రక్చర్ టేకన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ అని అడగవచ్చు. అనగా భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఏ దేశాన్ని పోలి ఉంటుంది అని కూడా మనకు అడగవచ్చు. సో భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ దేశాన్ని పోలి ఉంటుంది అంటే బ్రిటన్ దేశాన్ని పోలి ఉంటుంది. అనగా దేశం లెవెల్లోనైతే సెంట్రల్ లెవెల్లో సుప్రీంకోర్టు, స్టేట్ లెవెల్లో హైకోర్టు, జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టు, ఇలా సో అంచెల వారీగా న్యాయస్థానం అనేది కనబడుతూ ఉంటుంది. ఇలాంటి సిస్టమ్ మనకు బ్రిటన్ లో కనబడుతుంది. సేమ్ ఇట్లాంటి సిస్టమ్ మనకు మన ఇండియాలో కనబడుతుంది. ఇలా అంచెల వారీగా న్యాయ వ్యవస్థ అనేటువంటిది కనబడము బ్రిటన్ లో కనబడుతుంది. దీన్ని మనం ఏమంటుంటామంటే సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్తా ఉన్నాం. సమీకృత న్యాయ వ్యవస్థ లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ. అలాంటి సమీకృత న్యాయ వ్యవస్థ మనకు బ్రిటన్ లో ఉంది. అనగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ నిర్మాణము ఏ దేశాన్ని పోలి ఉంది అంటే బ్రిటన్ దేశాన్ని పోలి. నెక్స్ట్ న్యాయ వ్యవస్థల పనితీరు అంటాడు. న్యాయ వ్యవస్థల పనితీరు అంటే న్యాయ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేటువంటి విధానము ఎక్కడ నుండి తీసుకున్నామంటే అమెరికా దేశ రాజ్యాంగం. కాబట్టి క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. జ్యుడిషియరీ సిస్టమ్ స్ట్రక్చర్ లేదా న్యాయ వ్యవస్థ నిర్మాణం ఏ దేశాన్ని పోలి ఉంది అంటే బ్రిటన్ దేశాన్ని పోలి ఉంది. న్యాయ వ్యవస్థ పనితీరు లేదా మనకు జ్యుడిషియరీ బాడీ యొక్క సో పనిచేసేటువంటి విధానము ఏ దేశాన్ని పోలి ఉంది అని అడిగితే మనం యుఎస్ ని పోలి ఉంది అని చెప్పాలి. కాబట్టి ఇవి రెండు డెఫినేషన్స్ మనకు తెలియదు. ఈ రెండింటిని మన ఇండియా అనుసరిస్తుంది, మన దేశ న్యాయ వ్యవస్థ అనుసరిస్తుంది. సో అందులో మొదటిది సమీకృత న్యాయ వ్యవస్థ, రెండవది స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ మనకి సమీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటో తెలిసింది, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే ఏంటో తెలిసింది. ఓకే, ఒకప్పుడు మనకు ఫెడరల్ కోర్టు ఉండేది, అంతకన్నా ముందు సుప్రీంకోర్టు అనేది ఉండేది కదా. అంతకన్నా ముందు 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడ్డప్పుడు అప్పుడు ఒకరు చీఫ్ జస్టిస్ ఉండే, ముగ్గురేమో ఎవరు ఉండేవారంటే సో ముగ్గురేమో జడ్జిలు ఉండేవారు. సుప్రీంకోర్టులో ఉన్న ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. దాని తర్వాత కాలంలో ఫెడరల్ కోర్టు ఏర్పడితే ఒకరేమో చీఫ్ జస్టిస్ ఉంటే ఆరుగురేమో జడ్జిస్ అనేవారు ఉండేవారు కదా. మరి ప్రజెంట్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. సో మనకి ఆర్టికల్ నెంబర్ 124 అనేది మనకు దేని గురించి తెలియజేస్తా ఉంది అని అడుగుతారు. సో ఆర్టికల్ నెంబర్ 124 అనేది సుప్రీంకోర్టు నిర్మాణం గురించి తెలియజేస్తాం. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి మనకి తెలియజేస్తున్నది. సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఇండియాలో ఒక సుప్రీంకోర్టు ఉంటుంది అని కూడా మనకు ఆర్టికల్ నెంబర్ 124 చెప్తుంది. ఇండియాలో ఒక సుప్రీంకోర్టు అనేది ఉంటుంది అని సో మనకి ఆర్టికల్ నెంబర్ 124 అని చెప్తుంది. అయితే ప్రజెంట్ ఉన్న సుప్రీంకోర్టు ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది.
సో ప్రజెంట్ ఉన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఉంది. ఆ సుప్రీంకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని 1958లో నిర్మాణం అనేది 1958లో పూర్తయింది. సో ఆ ఆర్కిటెక్చర్ ఎవరని అడుగుతారు. గణేష్ డియోల్కర్ అనే వ్యక్తి ఆర్కిటెక్చర్ గా పనిచేశారు. గణేష్ డియోల్కర్ అనేటువంటి వ్యక్తి మనకు ఆర్కిటెక్చర్ గా పనిచేయడం జరిగింది. ఓకేనా, 1958లో. అంటే మరి 1958 వరకు అప్పుడు సుప్రీంకోర్టు నిర్మాణం కంప్లీట్ అయిపోయింది 1958లో అని చెప్తున్నాను కదా. అంటే ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు నిర్మాణం 1958లో కంప్లీట్ అయిపోయింది. మరి అప్పటి వరకు మన సుప్రీంకోర్టు ఎక్కడ పనిచేసింది అంటే పార్లమెంట్ లోని చార్లెస్ హౌస్ లో పనిచేయడం జరిగింది. సో ఛాంబర్ ఆఫ్ చార్లెస్ అంటాం. ఆ ఛాంబర్ ఆఫ్ చార్లెస్ లో పార్లమెంట్ భవనం ఉంది కదా, పార్లమెంట్ కాంప్లెక్స్ ఉంది కదా, సో బిల్డింగ్ కాంప్లెక్స్ ఉంది కదా, ఆ పార్లమెంట్ భవనంలో చార్లెస్ హౌస్ అని పిలుస్తాం, లేదా హౌస్ ఆఫ్ చార్లెస్ అని పిలుస్తాం. అక్కడ మన సుప్రీంకోర్టు అనేది పనిచేయడం జరిగింది. సో దాని తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిర్మాణం కంప్లీట్ అయిపోయింది. దాని యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి గణేష్ డియోల్కర్. 1924లో సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు 1950లో 1950 జనవరి 28వ తేదీన ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది. కానీ అది 50 నుంచి 58 వరకు ఎక్కడ పనిచేసింది అంటే, సో 50 నుంచి 58 వరకు చార్లెస్ హౌస్ అండ్ పార్లమెంట్ లో పనిచేసింది. దాని తర్వాత 58లో ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిర్మాణం అనేది జరిగింది. ఇది ఆర్టికల్ నెంబర్ 124 ప్రకారం. ఆర్టికల్ నెంబర్ 124 ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయబడింది. ఓకే, నెక్స్ట్ మరి 124 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ దీని గురించి చెప్తా ఉంది. 124 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ మనకి 124 క్లాస్ 1 అనే ఆర్టికల్ దీని గురించి చెప్తుందంటే, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది దాని గురించి చెప్తా ఉంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ నెంబర్ డిసైడెడ్ బై పార్లమెంట్ నిర్ణయిస్తుంది. మన ఇండియన్ పార్లమెంట్ ఉంది కదా, ఆ పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలనేది నిర్ణయించేది ఎవరు అంటే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 124 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం. అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటున్నాం మనం? 1950లో జనవరి 28వ తేదీన ఏర్పాటు చేయబడింది అంటున్నాం. సో జనవరి 28వ తేదీన ఏర్పాటు చేయబడిన ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో అప్పుడు 1950 సమయంలో అప్పుడు ఎంతమంది ఉండేవారు అంటే, ఒకరేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవారు, 7 జడ్జిలు ఉండేవారు. మరి అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని అడుగుతాడు. సో అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే 1950లో ఏర్పాటు చేయబడిన 1950లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే, సో మనకు హెచ్జే కానియా, హీరాలాల్ జే కానియా అని పిలుస్తాం. హీరాలాల్ జే కానియా అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశాడు. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హీరాలాల్ జే కానియా అనే వ్యక్తి. దాని తర్వాత కాలంలో 1950లో 1+7 మెంబర్స్ ఉండేవారు. అనగా ఒకరేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, 7 జడ్జిలు ఉండేవారు. 56కి వచ్చేసరికి ఆ సంఖ్య కాస్త 1+10 గా పెరిగిపోయింది. సో 1+10 గా పెరిగిపోయింది అంటే 11 మెంబర్స్ ఉన్నారని అర్థం, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ తో కలుపుకొని 11 మెంబర్స్ ఉన్నారు. దాని తర్వాత 1960లో ఏమైంది, 1960లో ఏమైంది అంటే 1+13 అంటే 14 మెంబర్స్ గా డిసైడ్ కాబట్టి. సో జడ్జిల సంఖ్య పెరుగుతున్నది. ఓకేనా, జడ్జిల సంఖ్య ఎందుకు పెరుగుతుంది అంటే భారతదేశంలో జనాభా పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జడ్జిల సంఖ్య కూడా పెంచాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి అలా జడ్జిల సంఖ్య అనేది పెంచారు. ఎవరు పెంచారు అంటే పార్లమెంట్ పెంచారు. సో అలా జడ్జిల సంఖ్య నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ కు ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 124 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 1978లో మళ్ళీ జడ్జిల సంఖ్య పెంచడం జరిగింది. ఎంత అంటే 1+17 అంటే 18 మెంబర్స్ గా డిసైడ్ చేశారు. ఒకరేమో చీఫ్ జస్టిస్, 17 మంది ఏమో జడ్జిలుగా డిసైడ్ చేశారు. దాని తర్వాత 86లో మళ్ళీ జడ్జిల సంఖ్య పెంచడం జరిగింది. 1986లో 1+25 గా పెంచడం జరిగింది. అంటే ఒకరేమో చీఫ్ జస్టిస్, 25 మంది ఏమో జడ్జిలు, మొత్తం 26 మంది ఉండేవారు. నెక్స్ట్ 2008లో నిర్ణయం తీసుకుంటే 2009లో పెరిగింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఒకరు ఉంటే 30 మంది జడ్జిలుగా డిసైడ్ చేశారు. అలా మొత్తం 2009లో అమల్లోకి వచ్చింది.
ఎంతమంది అంటే 31 మంది. ఒకరేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మిగిలిన 30 మంది ఏమో జడ్జిలు. అలా మొత్తం 31 మంది ఉండేవారు. 2019లో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య మళ్ళీ పెంచారు. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య ఎంతకు పెంచారంటే 1+33గా పెంచారు. అనగా ఒకరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, 33 మంది జడ్జిలు, అంటే మొత్తం 34 మంది ప్రజెంట్ సుప్రీంకోర్టులో పనిచేస్తా ఉన్నారు. మరి ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? సో ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అని అడుగుతాడు. ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే, సో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుతము 50వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేస్తున్నాడు. ఎవరు అంటే డివై చంద్రచూడ్ అనే వ్యక్తి. డివై చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి, చంద్రచూడ్ అనేటువంటి వ్యక్తి ప్రజెంట్ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్నాడు. ఇంతకన్నా ముందు 49వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా యుయు లలిత్ అనేట ఆయన పనిచేశాడు. 49వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా యుయు లలిత్ అనే వ్యక్తి పనిచేయడం జరిగింది. 48వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 48వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ అనే అతను పనిచేయడం జరిగింది.